అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ మోడల్ మల్టిప్లికేషన్స్‌లో ఇంపార్టెంట్ మోడల్ చూడబోతున్నాం. స్పెషల్ మల్టిప్లికేషన్స్‌లో మోడల్ ఏది కూడా. కాకపోతే ఇది ఏమని చెప్పొచ్చంటే వేదిక్ మ్యాథ్స్‌కి ఇది హార్ట్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ అని చెప్పొచ్చు. బేస్ మల్టిప్లికేషన్. చాలా మందికి తెలిసే ఉంటుంది. నంబర్స్ నియర్ టు బేస్. బేస్ కి దగ్గరగా ఉన్న నంబర్స్ ని మల్టిప్లై చేయడం ఎలా? సో బేస్ అంటే ఏంటి మన వేదిక్ లో 10, 100, 1000, 10,000, 1 lakh and so on, right? సో ఇవి బేస్ నంబర్స్. ఈ నంబర్స్ కి దగ్గరగా ఉంటాయి అంటే పైన ఉండొచ్చు లేదంటే కింద ఉండొచ్చు. 100 సపోజ్ మనం 99 ఇంటూ 97 చేస్తున్నాం అంటే బేస్ ఏం తీసుకోవాలి, దేని దగ్గరగా ఉంది 100 కి. సో 100 బేస్ తోటి మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. డైరెక్ట్ గా నంబర్స్ ని ఆపరేట్ చేయకుండానే మనం 199 ఇంటూ 97 చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో చెప్పగలం అనమాట. ఓకే, అలా సపోజ్ 1012 ఇంటూ 1013 అన్నారు. బేస్ ఏంటి ఇక్కడ 1000 బేస్ గా తీసుకుంటాం ఎందుకంటే నియరెస్ట్ టు 1000 కాబట్టి. ఓకే, సో ఇలా బేస్ కి నియరెస్ట్ టు బేస్ మల్టిప్లికేషన్స్ అన్నమాట. అండ్ ఇవి వీటితో పాటుగా ఇంకా ఏమేమి మల్టిప్లికేషన్స్ ఇదే మెథడ్ లో చేయొచ్చు అంటే 10 తో పాటు 20, 30, 40, 60, 80, 90 అలా ఆ నంబర్స్ దగ్గరగా ఉన్నవి. 100 తో పాటు అంటే మనం ఏ టెక్నిక్ యూజ్ చేస్తామంటే దీనికోసం ప్రపోర్షనాలిటీ యూజ్ చేస్తాం. డైరెక్ట్ గా వీటినేమో బేస్ మల్టిప్లికేషన్ అంటారు. వీటి నుంచి ఇదే టెక్నిక్ వీటికి అప్లై చేయడానికి 20, 30, 40 అలాగే 200, 300, 400 అలాగే 1000 2000, 3000, 4000 ఇలాంటి నంబర్స్ కి దగ్గరగా ఉన్న నంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడేమో ప్రపోర్షనాలిటీ యూజ్ చేస్తాం. ఓకే, చూడండి సపోజ్ 997 ఇంటూ 996. సో బేస్ ఎంత తీసుకోవాలి, 1000 బేస్ తీసుకోవాలి. ఓకే, ఎందుకని 1000 కి దగ్గరగా ఉన్నాయి. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ కి వెళ్దాం. నియరెస్ట్ టు బేస్ మల్టిప్లికేషన్. సమ్ 12 ఇంటూ 13 చేయాలనుకుంటున్నాం. 12 ఇంటూ 13. సో మన బేస్ అంతా 10 బేస్ అన్నమాట. ఓకే, 10 బేస్. సో ఇది 2 అనేది 10 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉంటేనేమో ప్లస్ యూజ్ చేయండి, తక్కువ ఉంటేనేమో మైనస్ యూజ్ చేయండి. సో 2 ఎక్స్ట్రా కాబట్టి +2. 10 అనేది 3 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి +3 యూజ్ చేస్తాం. సో ఇక్కడే మనం ఒక సూత్రం కూడా యూజ్ చేయబోతున్నాం. వర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్ అని చెప్పేసి మనకు ఒక సూత్రం ఉందండి. ఓకే, వర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్ అది యూజ్ చేస్తున్నాం. చూడండి, మీరు క్రాస్ వైజ్ గా ఆపరేషన్ అనేది చేయండి. సో 12 కి 3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 15 వస్తుంది. సార్ ఇదే కాదు ఇలా కూడా చేయొచ్చండి, 13 కి 2 యాడ్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఓకే, 12 కి 3 యాడ్ చేయండి లేదా 13 కి 2 యాడ్ చేయండి. ఇన్ బోత్ ది కేసెస్ మీకు రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, సో అందులో ఇందులో ఈ మెథడ్ లో ఉన్న బ్యూటీ అదనమాట. సో 13 + 2 ఈజ్ 15. సో 15 రాసామంటే LHS పార్ట్ అయిపోయింది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అయిపోయింది అనమాట. నా రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రాయాలి. సో వన్స్ ఈ నంబర్ రాసాక ఒకసారి చూడండి, మన బేస్ అంతా 10 కదా, 10 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒక జీరో ఉన్నాయంటే మనకి ఇక్కడ కావాల్సింది ఒక డిజిట్ అనమాట. ఓకే, ఆ డిజిట్ ఎలా వస్తుందంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. 2 3s are 6. దట్ ఈస్ ది ఆన్సర్ 156. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 12 ఇంటూ 13 చేయడానికి బేస్ 10 గా తీసుకుంటాం. ఓకే, 10 కంటే ఇది ఎంత ఎక్స్ట్రా ఉందంటే 2, 10 కంటే ఈ నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉందంటే 3. ఇక్కడ క్రాస్ వైజ్ ఆపరేషన్స్ చేయండి. ప్లస్ ఎక్స్ట్రా ఉంటే ప్లస్ పెట్టండి, తక్కువ ఉంటే మైనస్. తక్కువ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాంలేండి. సో ఎక్స్ట్రా ఉంటే ప్లస్ పెట్టాలి కాబట్టి +2 పెట్టేశారు. సో 12 is 2 more than 10, 13 is 3 more than 10. అదే ఇక్కడ రాసాం. దాని తర్వాత క్రాస్ వైజ్ ఆపరేషన్ చేయండి. ఏదర్ 12 + 3 అయినా కన్సిడర్ చేయండి లేదా 13 + 2 అయినా కన్సిడర్ చేయండి. రెండు ఎలాగో ఒకటే కాబట్టి ఏది తీసుకున్నా పర్లేదు అనమాట. సో దట్ ఈస్ 15 వచ్చేసింది అంటే అది మనకి LHS పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు RHS కావాలంటే సో ఫస్ట్ RHS రాయడానికి ముందు ఇది చూసుకొని పెట్టండి, ఎన్ని డిజిట్స్ రిజర్వ్ చేయాలి, ఎన్ని డిజిట్స్ తీసుకోబోతున్నాం అంటే బేస్ లో ఎన్ని జీరోస్ ఉంటాయి, RHS number of digits. RHS number of digits is same as number of zeros
ఇన్ బేస్. సో బేస్ లో ఎన్నైతే జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ అనేవి మనకు RHS లో రావాలి. 10 లో ఒకటే జీరో ఉంది కాబట్టి ఒక్కటే డిజిట్ ని ప్లేస్ చేస్తాం. ఆ ఒక్క డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే ఆ ఎక్స్ట్రా వచ్చాయి కదా, ఎక్స్ట్రా పార్ట్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ తో ఫిల్ చేయాలి. ఓకే, సో 2 3s 6 రాసేసాం. మొత్తానికి ఆన్సర్ ఎంత అంటే 156. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ బిలో బేస్ అయితే సమ్ 9 into 7. 9 into 7. ఓకే, నెంబర్ చూసి చెప్పొచ్చు మీరు. 9 and 7 అంటే బేస్ ఎంత తీసుకుందాం? 10 తీసుకుందాం. ఓకే, 10 బేస్. 10 కంటే 9 ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. సో దట్స్ వై -1. లెస్ కదా, లెస్ అయితే 1 అనమాట, మోర్ అయితే ప్లస్. సారీ, లెస్ అయితే మైనస్ అనమాట, మోర్ అయితే ప్లస్ అనమాట. ఓకే, 9 ఈజ్ 1 less than 10. ఓ లేదా ఇలాగేం తీసుకోవచ్చండి, మన నంబర్ ని బేస్ నంబర్ లోంచి మన నంబర్ లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, మన నంబర్ ఎంత? 12. 12 minus 10 2 plus 2. 13 minus 10 plus 3. అలా ఇక్కడ చూడండి, 9 minus 10 minus 1, 7 minus 10 minus 3. అలా అయినా గుర్తుంచుకోండి, -3. ఓకే, సో యూ క్యాన్ టేక్ ఎనీ క్రాస్ ఆపరేషన్, మీరు ఏదైనా తీసుకోండి, విల్ గివ్ ద సేమ్ రిజల్ట్. రెండు సేమ్ రిజల్ట్ ఇస్తుంది. 9 minus 3 ఎంత అండి? 6. లేదా 7 minus 1 అయినా 6 అనమాట. సో ఇన్ బోత్ ది కేసెస్ ఇట్ ఈస్ 6. 6 అంటే LHS పార్ట్ వచ్చేస్తుంది. ఓకే, RHS పార్ట్ ఎలా వస్తుందండి? RHS పార్ట్ రాయడానికి ముందే ఎన్ని డిజిట్స్ అనేది చూసుకోండి. 10 కన్సిస్ట్ ఆఫ్ 1 డిజిట్ కాబట్టి ఒక్క డిజిట్ ని రిజర్వ్ చేశాను. ఆ ఒక డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే ఈ రెండింటి మల్టిప్లికేషన్. 1 3s 3. సో ఆన్సర్ 63. ఓకే, సార్ యాక్చువల్లీ 9 7s మనకు ఆల్రెడీ తెలుసు 9 టేబుల్స్ లో, బట్ ఈ మెథడ్, ఈ అప్రోచ్ ని అలవాటు చేసుకోవడం కోసం ఇలా చెప్తున్నాను. ఓకే, ఈ అప్రోచ్ అలవాటు చేసుకోవడం కోసమే మనం ఒక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం, సేమ్ బిలో 10 numbers. సో మొత్తానికి అప్రోచ్ అయితే అర్థమైంది కదా, మెథడ్ అయితే అర్థమైంది కదా. అబోవ్ బేస్ ఉంటే ప్లస్ యూజ్ చేయండి, బిలో బేస్ ఉంటే మైనస్ యూజ్ చేయండి. క్రాస్ వైజ్ ఆపరేషన్స్ ఏమో ఇక్కడ ఉన్న సింబల్ తో సహా చేయాలి. దాని తర్వాత ఎన్ని డిజిట్స్ రిజర్వ్ చేయాలో అన్ని డిజిట్స్ మనం ఈ ఎక్స్ట్రా ఉన్న నంబర్స్ అని మల్టిప్లై చేసి తీసుకురావాలి. ఓకే, ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. యా, ఈ ఎక్సర్సైజ్ చూడండి, ఇప్పుడే చేసినట్టున్నాం ఇది, అవునా? ఆల్మోస్ట్ అన్ని నంబర్స్ కూడా 10 బేస్. ఫస్ట్ ఎక్సర్సైజ్ కదా, బిలో 10 తీసుకుంటున్నాం, 10 బేస్ బిలో 10. 7 అంటే 10, 7 అనేది 10 కంటే ఎంత తక్కువ ఉంది? -3. 9 అనేది -1. సో ఏదో ఒకటి తీసుకోండి, ఇది తీసుకుంటున్నానండి. 7 minus 1 is 8. 7 minus 1 is 8. సారీ 6. 7 minus 1 is 6. సో LHS అయిపోయింది. RHS లో ఒక డిజిట్ కావాలి, ఆ ఒక్క డిజిట్ దీంతో ఫిల్ చేయండి. 3 1 time 3. సో ఆన్సర్ వచ్చేసి 63. రైట్, నెక్స్ట్ బేస్ ఎంత? 10. 8 అనేది 10 కంటే ఎంత తక్కువ ఉందండి? 2. సో దట్స్ వై ఇట్ ఈస్ -2. అండ్ ఇది కూడా -2. ఓకే, సో టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 8 - 2 ఇది 8 - 2 రెండు కూడా సేమ్ 6. ఓకే, LHS అయిపోయింది. RHS లో మనకి ఒక డిజిట్ కావాలి, ఆ ఒక డిజిట్ ఎలా వస్తుందండి? 2 2s 4. సో మొత్తానికి 64 ఇస్ ది ఆన్సర్. సో ఇవి చిన్న క్వశ్చన్స్ అని ఫీల్ అవ్వకండి. చిన్న క్వశ్చన్స్ మీరు అప్రోచ్ బాగా అలవాటైంది అనుకోండి, అది పెద్ద పెద్ద క్వశ్చన్స్ కి వెళ్ళాక కూడా మీకు ఈజీగా ఆన్సర్స్ అనేది వస్తాయి. ఓకే, రైట్, సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. 10 బేస్, హౌ మచ్ ఇస్ లెస్? ఎంత తక్కువ ఉందండి? 1 కాబట్టి -1 పెట్టేశాను. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -4 అండి. సో ఏదో ఒక ఆపరేషన్ చేయండి. 9 - 4 అయినా 5, 6 - 1 అయినా 5. సో మొత్తానికి ఫస్ట్ డిజిట్ వచ్చేసింది. సో సెకండ్ RHS లో మనం ఒక డిజిట్ ఫిల్ చేయాలి, బికాస్ బేస్ లో ఒకటే 10 ఉంది కాబట్టి. ఆ 1 డిజిట్ అనేది దీంతో ఫిల్ చేయాలి. 1 4s 4. ఓకే, నెక్స్ట్ 7 ఈస్ బేస్ 10 కదా, ఇక్కడ 3 లెస్ ఉంది, ఈ నెంబర్ కూడా 3 లెస్ ఉంది. సో ఏదో ఒక క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకోండి. 7 - 3 ఈజ్ 4.
ఎల్హెచ్ఎస్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ ఒక డిజిట్ కావాలి. ఆ ఒక డిజిట్ 3 3s 9 తోటి ఫిల్ చేయాలి. దట్స్ వై 9. సో ఆన్సర్ 49. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 10 బేస్. 10 బేస్ ఎంత తక్కువ ఉందండి? 3 లెస్ ఉంది కాబట్టి -3, సారీ 2 లెస్ కాబట్టి -2, ఇక్కడ 1 లెస్ కాబట్టి -1. సో ఏదో ఒక క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకుందాం. ఇలా తీసుకుంటున్నాను. 9 - 2 ఎంత? 7. ఎల్హెచ్ఎస్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ లో ఒక డిజిట్ కావాలి. ఆ ఒక డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే 2 1s 2. దట్ ఈస్ బై 2. 7 2s, సారీ 72 is the answer. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎంత బేస్ అండ్ 10 is the base. ఎంత లెస్ ఉంది? ఇక్కడ 2 లెస్ ఉంది. ఇక్కడ ఎంత లెస్ ఉంది? 4 లెస్ ఉంది. క్రాస్ వైజ్ తీసుకోండి ఏదో ఒకటి. 8 - 4 ఎంత? 4. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ లో ఒక డిజిట్ రావాలి. ఆ ఒక డిజిట్ దేంతో ఫిల్ చేయాలి? 4 2s 8 తోటి ఫిల్ చేయాలి. సో ఆన్సర్ 48. ఓకే, నెక్స్ట్ ఇది కూడా 10 బేస్. 10 బేస్ ఎంత లెస్ ఉంది? 1 లెస్. ఇక్కడ 1 లెస్. సో ఏదో ఒకటి తీసుకోండి. 9 - 1 is 8. LHS completed. RHS we need 1 digit. ఒక డిజిట్ కావాలి. So that 1 digit we can get by multiplying -1 and -1. -1 into -1 will be +1. That's it will be 1. Okay, next this one. See this question carefully. కొంచెం స్పెషాలిటీ ఉంటుంది. 10 is the base, right? Yeah, ఎంత లెస్ ఉంది? 4 less. That's why -4. ఇక్కడ ఎంత లెస్ ఉంది? 4 less. That's why -4. సో ఏదో ఒక క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకోండి. 6 - 4 is how much? 2. That's why 2. బట్ ఇక్కడ రైట్ సైడ్ ఎల్హెచ్ఎస్ పార్ట్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ ఎన్ని డిజిట్స్ కావాలి? ఒకటే డిజిట్ కావాలి. ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే 4 4s 16 తో ఫిల్ చేయాలి. సో 4 4s 16 కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్స్ కదా. మరి ఒకటే డిజిట్ కావాలి కదా ఇక్కడ. సో కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ 1 అనేది ఇక్కడ పెట్టేసి 6 ఇక్కడ పెట్టేసేయండి. సో మొత్తానికి ఆన్సర్ ఎంత అంటే ఆఫ్టర్ బ్యాలెన్సింగ్. సో యాక్చువల్గా అయితే ఇలా అనమాట. 2 బ్యాలెన్స్ విత్ 16. 2 బ్యాలెన్స్ విత్ 16. డ్రాప్ యూనిట్స్ ప్లేస్ 6. క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ ప్లేస్ 1. 2 + 1 3. 36. ఇక్కడ కూడా అంతే 3 and 6. సో ఇది ఇలా రాసే బదులు నేను ఏం చేస్తున్నా అంటే ఆ 1 తీసుకొచ్చేసి డైరెక్ట్ గా దీని కింద పెట్టేసి ఆ తర్వాత బ్యాలెన్సింగ్ అనేది చేస్తాను. ఓకే, సో మీకు ఎన్ని డిజిట్స్ కావాలో అన్నే ప్లేస్ చేయాలి. అన్ని ప్లేస్ చేయాలంటే సార్ ఇక్కడ 1 ప్లేస్ చేయొచ్చు కదా. 1 ప్లేస్ చేయకూడదు అండి, యూనిట్ ప్లేస్ కదా అది. ఒక డిజిట్ అంటే యూనిట్ ప్లేస్ కదా. అందుకని యూనిట్స్ ప్లేస్ లాగా రాసేసి 10s ప్లేస్ కింద 10s ప్లేస్ డిజిట్ పెట్టండి. ఓకే, సి వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ బేస్ అంతా 10 బేస్. ఎంత తక్కువ ఉందండి? 3 లెస్. ఇక్కడ 5 లెస్. ఓకే, సో క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకోవాలి కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. ఏదైనా పర్లేదు. 7 - 5 is 2. 5 - 3 is also 2. ఓవరాల్ ఇట్ ఈస్ 2. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ ఎన్ని డిజిట్స్ కావాలి? ఇప్పుడు మనకి ఒక డిజిట్ కావాలి. ఎందుకంటే 10 లో బేస్ లో ఒకటే 0 ఉంది కాబట్టి. బట్ ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలండి? 3 5s 15. 15 వస్తే ఏంటి? ఇక్కడ 1, ఇక్కడ 5 ఇక్కడ. సో ఆ తర్వాత ఏమవుతుంది? ఇది 35 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 2 + 1 3 and 5 aspects. Okay, see one more question. 6 and 5 base and 10 base. Okay, how much is less? ఎంత తక్కువ ఉందండి? 4 less ఉంది. ఇక్కడ 5 less ఉంది. Okay, so take any crosswise operation. 6 - 5 is 1. Okay, LHS completed. RHS మనం ఒకటే డిజిట్ తీసుకోవాలి. ఒక డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే 4 5s తో ఫిల్ చేయాలి. 4 5s యాక్చువల్ గా 20 కదా. సో అంటే 2 ఇక్కడ 0 ఇక్కడ. సో ఫైనలీ ఆన్సర్ ఎంత అండి? 2 + 1 3 కదా. 3 and 0. ఓకే, సో మేబీ మీకు అనిపించవచ్చు 6 5s 30 ఇది మాకు డైరెక్ట్ గా తెలుసు అని. సో ఇది నేను 6 5s 30 అని మనకు తెలియక చేయలేదు. మీకు మెథడ్ అనేది అలవాటు కావడం కోసం చేస్తాను అనమాట. మెథడ్ ఇలా ఉంటుంది అని చూపించడం కోసం. ఎందుకంటే మెథడ్ తెలిస్తే ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా, సపోజ్ ఇక్కడ అంటే చాలా ఈజీ అండి. 10 బేస్ బిలో 10 బేస్. అదే 1 lakh బేస్ బిలో 1 lakh అంటే అప్పుడు 90,000 లో ఉంటుంది కదా నెంబర్. అవునా? 99,857 అన్నారు అనుకోండి. రైట్, అలాంటి నంబర్ మల్టిప్లికేషన్ కూడా ఇదే వేలో ఇక్కడ ఎంతైతే స్పీడ్ గా చేస్తామో, ఫాస్ట్ గా చేస్తామో అలాంటి నంబర్ మల్టిప్లికేషన్ కూడా అంతే స్పీడ్ గా చేయొచ్చు.
ఓకే, సో అబోవ్ బేస్ 10 కూడా చూద్దాం ఒక ఎక్సర్సైజ్. See, all the numbers are above base 10. Okay, so how much is more? ఇందాక దాకా ఏమన్నాను, ఎంత తక్కువ ఉంది అని చెప్పేసి మైనస్ నంబర్స్ రాసాను. ఇప్పుడేమో ఎంత ఎక్కువ ఉందండి, 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 3 ఇక్కడ రాస్తాను. సో 11 is how much more than 10? So 1 కాబట్టి more కాబట్టి 1. సో here take any crosswise operation. 13 plus 1 కానీ చేయండి, 11 plus 3 కానీ చేయండి, రెండు కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. 13 plus 1 ఎంత? 14. 11 plus 3 ఎంత? 14. సో 14 రాసామంటే LHS అయిపోయింది. RHS లో ఎన్ని డిజిట్స్ కావాలి మనకి? ఓన్లీ 1 డిజిటే కావాలి. ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలండి? 3 ones are 3, 3 తో ఫిల్ చేయాలి. సో 143 is the answer. Okay, right. Next see, here also 10 base. ఎంత ఎక్స్ట్రా? 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి +2. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 2 ఎక్స్ట్రా కాబట్టి +2. So you can do either 12 plus 2 or this 12 plus 2. So 12 plus 2 is 14 కాబట్టి 14 రాసేసాను. 14 రాసామంటే LHS completed. RHS ఎన్ని డిజిట్స్ కావాలి? 1 డిజిట్ కావాలి. ఆ 1 డిజిట్ దీంతో ఫిల్ చేయాలి. 2 2s are 4. So 144 is the answer. Okay, next 10 base. How much is extra? 1. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా? 5 extra. Any crosswise operation, your choice. 11 plus 5 is 16, and we need 1 digit. 1 digit kavali. So 1 5 is 5. So answer 165. Okay, next to see. And nenu previous class lo oka point cheppanandi meeku entante adi teens operation, teens multiplication chesetappudu, teens multiplication. ఓకే, టీన్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందని చెప్పాను. ఇదేనండి, దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఇదే అనమాట. ఒక క్వశ్చన్ చూడండి, సపోజ్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటున్నాను, 13 into 13 లేదా 13 into 12 చూడండి, ఇందాక ఆల్రెడీ చేసినట్టున్నాం కదా. 12 into 14 చూడండి, సపోజ్ అది ఇక్కడ లేదు కదా, ఎలాగో 12 into 14, 12 into 14 చేస్తున్నాను. ఇందులో ఉన్న ఈ సెకండ్ డిజిట్ ని దీనికి యాడ్ చేయండి. ఓకే, 12 plus 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. లేదా ఇందులో ఉన్న సెకండ్ డిజిట్ ని దీనికి యాడ్ చేయండి, అదైనా పర్లేదు. 14 plus 2 16, 12 plus 4 కూడా 16. అయిపోయిందా? ఆ తర్వాత 1 డిజిట్ రాయాలి. ఆ 1 డిజిట్ ఏంటంటే 4 2s are 8. ఇదేనండి టీన్స్ మల్టిప్లికేషన్ కి షార్ట్ కట్. ఓకే, సో కొంతమంది దీన్ని టీన్స్ మల్టిప్లికేషన్ షార్ట్ కట్ లాగా చెప్తారు. యాక్చువల్ గా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బేస్ మల్టిప్లికేషన్ అండి. ఆ 2 దీనికి ఎందుకు యాడ్ చేస్తున్నారు, లేదా 4 దీనికి ఎందుకు యాడ్ చేస్తున్నారంటే, సో బేస్ 10 తీసుకుంటే 2 ఇక్కడ ఎక్స్ట్రా కాబట్టి ఆ 2 దీనికి కానీ, 4 ఇక్కడ ఎక్స్ట్రా కాబట్టి ఆ 4 దీనికి కానీ యాడ్ చేయాలి. ఓకే, దాంతో ఫస్ట్ పార్ట్ అయిపోద్ది, LHS అయిపోద్ది. RHS కావాలంటే బేస్ లో ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ ఫిల్ చేయాలి. ఆ ఒక డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న 2 and 4 తో. ఓకే, దాన్ని ఇలా అయినా చెప్పుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా 13 లో 3 ని ఈ 13 కి యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రా 3 3s లేదా ఎండ్ నెంబర్ తోటి 3 3s 9, 169 is the answer. ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో టీన్స్ మల్టిప్లికేషన్ వెరీ ఈజీ. మీరు బేస్ లాగా కన్సిడర్ చేసి చేయండి, లేదా డైరెక్ట్ గా టీన్స్ కి సపరేట్ గా ఇది గుర్తుపెట్టుకుంటామన్నా పర్లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ బేస్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం బేసే అప్లై చేస్తున్నాం. చూడండి, 10 బేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత? +1, ఇక్కడ +1. క్రాస్ వైజ్ ఆపరేషన్. 11 plus 1 is 12. ఓకే, నెక్స్ట్ 1 డిజిట్ కావాలి. ఆ 1 డిజిట్ 1 ones 1 తోటి ఫిల్ చేయాలి. సో ఆన్సర్ 121. ఓకే, నెక్స్ట్ సి 13 ఎంత? 10 బేస్. ఓకే, 10 బేస్ +3. ఇక్కడ ఎంత అండి? +4. You can take any crosswise operation. 13 plus 4 is 17. ఓకే, 17 తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ కావాలి? ఒకటే డిజిట్ కావాలండి. ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే 3 4s తో ఫిల్ చేయాలి. యాక్చువల్లీ 3 4s అంటే 12 డబుల్ డిజిట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? 1 ఇక్కడ, 2 ఇక్కడ. సో ఆపరేట్ చేస్తారు, బ్యాలెన్స్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 182. ఓకే, ఆన్సర్ ఈస్ 182.
నెక్స్ట్ వన్ 12 into 16. సో బేస్ is 10. ఎంత ఎక్స్ట్రా 2. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా 6. I'm taking any crosswise operation. 12 plus 6 is 18. ఇక్కడ 18. LHS కావాలి అంటే LHS యాక్చువల్గా ఎన్ని డిజిట్స్ కావాలి? 1 డిజిటే కావాలి, ఒక 0 ఉంది కాబట్టి. బట్ 2 6 18 అవుతుందండి. సారీ 2 6 12 అవుతుంది. 12 అంటే ఇక్కడ 1 ఇక్కడ. సో మొత్తానికి ఆన్సర్ ఎంత అంటే 192. ఓకే, నెక్స్ట్ సి 14 బేస్ అంతా 10 బేస్. సో 10 కంటే ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? 4 ఎక్స్ట్రా. ఈ నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉంది? 4 ఎక్స్ట్రా. టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. 14 plus 4 ఎంత? 18. 18 తర్వాత ఒక డిజిట్ ఫిల్ చేయాలి. ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలండి? 4 4s తోటి. బట్ యాక్చువల్లీ 4 4s 16 కాబట్టి 1 ఇక్కడ 6 ఇక్కడ 16 లో. సో మీరు బ్యాలెన్స్ చేస్తే ఆన్సర్ ఎంత? 196. ఓకే, నెక్స్ట్ 16 and 16. సో బేస్ ఎంత? 10. 20 కూడా బేస్ తీసుకోవచ్చు అండి. 20 బేస్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం. నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. ఓకే, యూజింగ్ ప్రపోర్షనేట్లీ ప్రిన్సిపల్ యూజ్ చేసి. ప్రస్తుతానికైతే 10 బేస్ తీసుకుంటున్నాను. రైట్, ఇది ఎంత ఎక్స్ట్రా? 6 ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 6 ఎక్స్ట్రా. 16 plus 6 is 22. బట్ నెక్స్ట్ వీ నీడ్ ఓన్లీ 1 డిజిట్. ఒక డిజిటే కావాలి. ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలండి? 6 6 ఎంత? 36. సో 3 ఇక్కడ 6 ఇక్కడ. ఆపరేట్ చేస్తే బ్యాలెన్స్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 256. 256. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ జేకి బేస్ ఎంత? 10. హౌ మచ్ ఈస్ ఎక్స్ట్రా? ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 3 ఎక్స్ట్రా. ఇక్కడ 8 ఎక్స్ట్రా. క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకుంటే 13 plus 8. 13 plus 8 ఎంత? 21 రాసేసాను. బట్ ఆఫ్టర్ 21 మనకి కావాల్సింది ఒకటే డిజిట్. ఆ 1 డిజిట్ దేంతో ఫిల్ చేయాలంటే 3 8s 8 3s 24. సో 2 ఇక్కడ 4 ఇక్కడ. సో బ్యాలెన్స్ చేస్తే 234 is the answer. ఓకే, సో దిస్ is the way to do base near base multiplication questions. బట్ ఇప్పటి వరకు మనం చూసిన ఓన్లీ 10 base, below 10 base and above 10 base. So let us move on to 100 base. Okay, 100 base, that too below 100 అన్నమాట. ఓకే, yes, బేస్ ఎంత? 100. ఎంత ఎక్స్ట్రా ఉందండి? సారీ, ఎంత లెస్ ఉంది? -6. ఇక్కడ కూడా -6. టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. 94 - 6 ఎంత? 88. 88 రాసేసామంటే LHS అయిపోయింది. నాకు ఇప్పుడు RHS లో ఎన్ని డిజిట్స్ కావాలి? 2 డిజిట్స్ కావాలి. ఎందుకని? మన బేస్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 100 లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ కావాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 6 6 36, 3 and 6. సో ఆన్సర్ 8836. సేమ్ ఇదే క్వశ్చన్ 94 into 94 మీరు నార్మల్ గా కన్వెన్షనల్ మెథడ్ లో చేస్తే ఇంత ఫాస్ట్ గా వస్తుందా? రాదండి. ఈ మెథడ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ రైటింగ్ పార్ట్ ని కూడా రిడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ -6 ఇక్కడ -6 రాయడం అంతా రెడ్యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా చూస్తే ఓకే 6 is less. సో ఆ 6 ని రెడ్యూస్ చేస్తే 88 అవుతుంది. 6 6 36. అలా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ కూడా 100 బేస్. 97 is 3 less -3. 89 is 11 less -11. ఓకే, సో ఇది చేసే బదులు ఇది ఈజీ కదా, ఇలాగే చేద్దాం. 89 - 3 is 86. 86 అంటే LHS అయిపోయింది. RHS మనకి 2 డిజిట్స్ కావాలి బికాస్ 100 లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలండి? 3 11s 33. 3 and 3. ఓకే, నెక్స్ట్ 87 into 99. బేస్ అంతా 100 బేస్. హౌ మచ్ ఇస్ లెస్? ఇక్కడ ఎంత లెస్ ఉందండి? 13 లెస్. -13. ఇక్కడ ఎంత లెస్ ఉంది? -1. సో 99 - 13 చేసే బదులు 87 - 1 చేయడం ఈజీ. ఎందుకంటే ఎలాగో రెండు సేమ్ రిజల్ట్ వస్తుంది కదా. సో 89 - 1 ఎంత? 86. ఆఫ్టర్ 86 మనకి ఎన్ని డిజిట్స్ కావాలి? 1 2 డిజిట్స్ కావాలి. ఆ 2 డిజిట్స్ దీంతో ఫిల్ చేయాలి. ఓకే, 13 1s 13. దట్స్ వై 1 and 3 13. ఓకే, నెక్స్ట్ డి చూడండి. బేస్ ఎంత? 100.
ఇక్కడ ఎంత -13, ఇక్కడ -2. సో క్రాస్ వైజ్ ఆపరేషన్ 98 - 13 చేయడం కంటే 87 - 2 చేయడం చాలా ఈజీ. 87 - 2 is 85. LHS completed. RHS we need two digits. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలి? 13 2s are 26. 2 and 6. 8526 is the answer. Okay. Next, here also 100 base -13 and it is -5. -13 and -5. సో చెప్పండి ఇక్కడ ఏం చేద్దాం? 87 - 5 బెటర్ కదా కంపేర్ టు 95 - 13 కంటే 87 - 5 బెటర్. 87 - 5 ఎంత? 82. ఓకే, ఆఫ్టర్ 82 we need 2 digits. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 13 5s తో ఫిల్ చేయాలి. మీకు డైరెక్ట్ గా 13 5s టేబుల్ తెలిస్తే చేసేసేయండి, లేదా ఇంటూ 5 బదులు డివైడెడ్ బై 2 టెక్నిక్ యూజ్ చేసుకోండి. ఓకే, 13/2 ఎంత? 6 times 1 రిమైండర్ కాబట్టి 565. Okay, so 8265, that is the answer. Next, see, 95 into 95, base is 100. Here enta less 5, here also 5 minus 5. So 95 minus 5 is 90. After 90 we need 2 digits. Our 2 digits దీంతో fill చేయాలి. 5 5s are 25, 2 and 5, 9025. Okay. Next example, 79 కా తగ్గిస్తున్నారు చూడండి. 79 into 96 అట. బేస్ ఎంత? 100. ఓకే, ఎంత లెస్ ఉందండి? 21 లెస్ ఉంది, అంటే -21. ఇక్కడ ఎంత లెస్ ఉంది? -4 లెస్. సో క్రాస్ వైజ్ ఆపరేషన్ చేసేటప్పుడు 96 - 21 చేయడం కంటే 79 - 4 చేయడం చాలా ఈజీ. 79 - 4 చేస్తే 75. ఆఫ్టర్ 75 మనకి 2 digits కావాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 21 into 4 తోటి ఫిల్ చేయాలి. 21 4s డైరెక్ట్ గా చేసేసేయచ్చు డిజిట్ వైజ్ గా. 84, బికాస్ క్యారీస్ రావు కదా. సో 84. నెక్స్ట్ సి, 98 into 96, బేస్ ఎంత? 100. ఇక్కడ ఎంత? -2, ఇక్కడ -4. టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. సో ఇది తీసుకుంటున్నాను. 96 - 2 is 94. ఆఫ్టర్ 94 we need 2 digits. బట్ చూడండి ఇక్కడ 2 4s are 8 ఓన్లీ. సో 8 ని రెండు చోట్ల ఫిల్ చేస్తామా 8 తోటి? కాదు కదా. మరి 8 తర్వాత 0 ఫిల్ చేద్దామా? కాదు, ఎందుకంటే 80 అయిపోతుంది కాబట్టి. 8 డిజిట్ మారకుండా, అంటే వాల్యూ చేంజ్ అవ్వకుండా డబుల్ డిజిట్ గా మార్చాలంటే దానికి బిఫోర్ 0 పెడితే సరిపోతుంది. కాబట్టి 08. సో మొత్తానికి మన ఆన్సర్ ఎంత? 9408, 9408. ఓకే, see the next example. 92 and 99, base is 100. 92 is how much less? 8. 99 is how much less? 1. Take any crosswise operation. తీసుకుంటున్నానండి ఈజీ కాబట్టి. 92 - 1 వచ్చేసి 91. ఆఫ్టర్ 91 మనకి 2 digits కావాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 8 1s తో ఫిల్ చేయాలి. 8 1 time it is actually 8, బట్ మనకి డబుల్ డిజిట్ కావాలి కాబట్టి 08 రాస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. 99 into 99, బేస్ ఎంత? 100. బేస్ ఇస్ 100. చెప్పండి, 99 is how much less? 1 less. ఇది ఎంత లెస్ అండి? ఇది కూడా 1 less, రైట్? యా, క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకోండి. 99 - 1 is 98. ఆఫ్టర్ 98 మనకి 2 digits కావాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 1 1s తో ఫిల్ చేయాలి. 1 1 time is 1 only, but we need 2 digits కాబట్టి 01 అని రాయాలి. ఓకే, అండ్ see one more thing here. సపోజ్ ఈ క్వశ్చన్ 99 into 99 ని మనం 99 సిరీస్ ఆఫ్ 9s మల్టిప్లికేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు కదా. అది ఇంకా బెటర్ అనుకుంటాను, అవునా? సో ఈ నంబర్ ని ఒకటి తగ్గించాలి. 99 becomes 98. 9 - 9 is 0. 9 - 8 is 1. ఇది ఇంకా బెస్ట్ అండి. అలాగే ఇది కూడా చూడండి, సేమ్ క్వశ్చన్ నెంబర్ 92 into 99 ఏం చేయాలి? 92 - 1 91.
9 minus 9 is 0. 9 minus 1 is 8. That is the answer. సో ఈ మెథడ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాం అంతే. బట్ ఫైనల్ గా డెసిషన్ అనేది మీది అనమాట, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మెథడ్స్ అన్ని నేర్చుకున్నాక మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఈ మెథడ్ లో బెస్ట్, ఈ క్వశ్చన్ ఈ మెథడ్ లో బెస్ట్ అనేది. ఓకే, అందుకని నేర్చుకోవడానికి అన్ని నేర్చుకోండి. దాని తర్వాత యూజ్ చేసేది ఎక్కడ ఏది యూజ్ చేస్తే బెస్ట్ అది యూజ్ చేయండి. కే చూడండి, బేస్ ఎంత 100 తీసుకుంటున్నానండి. 80 తీసుకోవట్లే, 90 తీసుకోవట్లే. 80 తీసుకుంటే ఎలా ఉంటుంది, 90 తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఫ్యూచర్ క్లాసెస్ లో చూద్దాం. ప్రస్తుతానికైతే 100 బేస్ తో చేస్తున్నాను. ఇక్కడ ఎంత అండి, -12. ఇక్కడ కూడా -12. సో ఏదో ఒక క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకోండి. 88 - 12 ఎంత, 76. ఆఫ్టర్ 76 మనకి ఎన్ని డిజిట్స్ కావాలి, 2 digits కావాలి. కానీ 2 digits వస్తున్నాయా చూడండి. ఇక్కడ 12 12s 144 అంటే 3 digits వస్తున్నాయి. 3 digits వస్తే ఏం చేయాలి, 1 దీనికి యాడ్ చేసి 44 ఇక్కడ రాయాలి. సో మొత్తానికి మన ఆన్సర్ ఎంత అంటే 7744. ఓకే, 7744. దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 97 - 56. సారీ, 97 × 56. బేస్ ఇస్ 100. ఇక్కడ ఎంత లెస్ అండి, -3. ఇక్కడ ఎంత లెస్, -44 లెస్. ఓకే, టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. 97 - 44 చేస్తుంది అనుకంటే 56 - 4 చేయడం ఈజీ, సారీ -3 చేయడం ఈజీ. 56 - 3 ఎంత, 53. సో LHS కంప్లీటెడ్. RHS వీ నీడ్ 2 digits. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలండి, 3 × 44 తో ఫిల్ చేయాలి. 3 × 44 ఎలా చేద్దాం, 40 times 3 + 4 times 3, అది బెటర్ కదా. 40 times 3 ఎంత, 120. 4 times 3 ఎంత, 12. 120 + 12 ఎంత, 132. 132 అంటే మళ్ళీ డబుల్ డిజిట్ నెంబర్, సారీ ట్రిపుల్ డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి 1 ఇక్కడ, 3 ఇక్కడ, 2 ఇక్కడ. సో ఆన్సర్ ఎంత, 5432. ఓకే, అవన్నీ బ్యాలెన్స్ చేస్తే రైట్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. 44 × 98. ఓకే, బేస్ 100. ఇక్కడ ఎంత లెస్ ఉందండి, -56 లెస్ ఉంది. ఇక్కడ ఎంత లెస్ ఉంది, -2 లెస్ ఉంది. 98 - 56 కంటే 44 - 2 బెటర్ కదా. ఇలా చేస్తున్నాను. 44 - 2 వచ్చేసి 42. ఆఫ్టర్ 42 మనకి 2 digits కావాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలండి, 56 2s. 56 2 times ఎంత అండి, 52 times 100. 6 2 times 12. 2 times అంటే డబులే కదా. 12 అంటే 112. 112 అంటే ఇక్కడ 1 రాయండి, ఇక్కడ 12 రాయండి. 112 కదా, 112. సో ఫైనల్లీ ఆన్సర్ ఎంత, 4312. ఓకే, అండ్ లాస్ట్లీ n. బేస్ ఇస్ 100. ఇక్కడ ఎంత లెస్ ఉందండి, -3. ఇక్కడ ఎంత లెస్ ఉంది, -27. ఓకే, ఆ లెస్ నెంబర్ కనుక్కోవడానికి కూడా ఇక్కడ కాస్త పర్లేదు, 100 బేసే కాబట్టి మనకి కొంచెం ఈజీగానే తెలుస్తుంది. ఆ లెస్ నెంబర్ కనుక్కోవడం కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో కవర్ చేసాం చూడండి. సో 100 - 63 ఏదో చేయాలి. సో మనకి ఇది ఎక్కడ కవర్ అయిందండి, నిఖిలం గుర్తుందా, నిఖిలం సూత్రంలో కవర్ చేసేసాం. ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10. సో దిస్ వన్ 10 లోన్ సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 3 is 7. అండ్ మిగతావన్నీ 9 లోన్ సబ్ట్రాక్ట్ చేయాలి. 9 - 6 is 3, 37. ఓకే, సారీ అండి, దిస్ ఇస్ 37. రైట్. 97 - 37 అనే చేయొచ్చు, లేదా 63 - 3 అని చేయొచ్చు. బోత్ విల్ గివ్ ద సేమ్ రిజల్ట్. ఇలా చేస్తున్నానండి. 63 - 3 వచ్చేసి 60. 60 అంటే LHS పార్ట్ ఈస్ ఓవర్, LHS పార్ట్ అయిపోయింది. RHS లో మనకి 2 digits కావాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలండి, 37 times. ఓకే, 33s 7 3s రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. 33s ఎంత, 90. 7 3s ఎంత, 21. రెండింటిని యాడ్ చేస్తే ఎంత అండి, 111. అంతేనా. సో 111 అంటే ఇక్కడ 1 1 1. సో మొత్తానికి ఫైనల్ ఆన్సర్ కూడా 6111. దట్ ఈస్ ది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు డూ
మల్టిప్లికేషన్ యూజింగ్ బేస్ మెథడ్ యూజ్ చేసి. సో ఈ రోజు ఇక్కడతో స్టాప్ చేస్తున్నా అండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ టేక్ అబోవ్ 100 బేస్, 100 బేస్ కి అబోవ్ తీసుకుందాం. అలాగే 1000, 10,000, 1 lakh లోకి వెళ్తా ఎలా ఉంటుంది. అంతేకాకుండా 1000 కాకుండా 2000, 3000, 4000 ఇస్తే ఎలా, 200, 300, 400 ఇస్తే ఎలా, ఆ మల్టిప్లికేషన్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి ఏ రోజు టెక్నిక్స్ ఆ రోజు. థ్యాంక్ యూ.